ఓం సాయిరామ్. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయి కృప అందరి మీద ఉండాలని, మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆ సాయినాథుడు ఎల్లప్పుడూ కంటికి రెప్పలా కాపాడుకు రావాలని ఆ బాబాను నేను కూడా మనస్ఫూర్తిగా మీ తరపున ప్రార్థిస్తున్నానండి. ఈరోజు బాబా గారు ఏం సందేశాలను అందివ్వబోతున్నారో, ఎలాంటి మంచి మంచి పరిష్కారాలను ఇవ్వబోతున్నారు, ఈరోజు మనం వీడియోలో తెలుసుకుందాం. ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారో తెలుసుకుందామా? వీడియోలోకి వెళ్దామా? ఈరోజు బాబా గారు ఒక చక్కటి మంత్రంతో పాటు ఒక చక్కటి పరిష్కారాన్ని కూడా ఇస్తున్నారండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి అదేంటో తెలుసుకుంటారని ఆశిస్తున్నాను. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కృపతో ఆశీస్సులతో కొన్ని బాబాగారు సూచికలను సందేశాలను వింటున్నాం, తెలుసుకుంటున్నాం. బాబాగారి ప్రతి సందేశం వెనుక మన మీద ఆ బాబాగారికి ఎంత ప్రేమ ఉందో తెలుస్తూనే ఉంది, తెలుసుకుంటూనే ఉన్నాం కూడా. అందులో భాగంగానే మన చల్లని తండ్రి సమర్థ సద్గురుని మరికొన్ని సందేశాలను ఈరోజు తెలుసుకుందాం. బాబాగారు ఏం సందేశాలను పంపారో తెలుసుకుందాం. బాబాగారు ఈరోజు అద్భుతమైన మంత్రంతో పాటు చక్కని పరిహారం కూడా ఇస్తున్నారండి. అదేంటో తెలుసుకోవాలంటే వీడియో ఎక్కడ మిస్ చేయకుండా చివరి దాకా చూసి తెలుసుకుంటారని, తెలుసుకొని మీ జీవితంలో ఉన్న ఇబ్బందులను తొలగించుకుంటారని ఆశిస్తున్నాను. ఇక్కడ ఒకటి గమనించాలండి, బాబాగారు మనల్ని ప్రతి విషయంలోనూ హెచ్చరిస్తూనే ఉంటారు, జాగ్రత్తలు చెప్తూనే ఉంటారు. నా బిడ్డలు తెలుసో తెలియకో పొరపాటుతనంతో ఎక్కడ తప్పులు చేస్తారో, ఎక్కడ తప్పటడుగు వేస్తారో, ఎక్కడ ప్రమాదంలో పడతారో అని ప్రతి క్షణం మనల్ని గమనిస్తూనే ఉంటారండి బాబాగారు. మనం ఏదైనా తప్పు చెయ్యబోతుంటే ఏదో ఒక రూపంలో వచ్చి గబుక్కన హెచ్చరిస్తూనే ఉంటారండి. మనం ఏదైనా కష్టాల్లో ఉంటే వాటికి తగిన పరిహారాలను తెలియజేస్తూనే ఉంటారండి. హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంటారు. ఇలా జరిగే అవకాశం ఉంది తల్లి, ఇలా జాగ్రత్త పడు బిడ్డ, ఇలా చేసుకో బిడ్డ, ఇలా నడుచుకో బిడ్డ, ఇలా మీరు పాటించండి అంటూ మార్గం చూపిస్తూ మార్గనిర్దేశనం చేస్తూనే ఉంటారండి ఆ సాయినాథుడు. బాబాగారు ఇలా అంటున్నారండి, బిడ్డ, ఎదుటివారిని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించు, వారిని కొంచెం మాట్లాడనివ్వు, నీ ధోరణిలో నువ్వు ఆలోచించి మాట్లాడకు. ముఖ్యంగా ఎదుటివారు ఏం మాట్లాడుతున్నారు అన్నది అర్థం చేసుకోకుండా వెంటనే ఒక నిర్ణయానికి రాకు తల్లి. అక్కడ సందర్భం ఏంటి, ఆ వ్యక్తి అలా ఎందుకు మాట్లాడారు, ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అన్నది మళ్ళీ ఒక్కసారి పునరాలోచన చేసుకో బిడ్డ. అంతేకాని అప్పటికప్పుడు ఒక నిర్ణయానికి రాకు తల్లి. దానివల్ల మాటల వల్ల వచ్చిన విభేదాలు తగ్గకపోగా ఇంకా పెరిగిపోతూనే ఉంటాయి. అలా ఆలోచించటం వలన ఎదుటివారికి నీ మీదున్న ద్వేష భావన తగ్గుతుంది బిడ్డ. మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోవటం మొదలు పెడతారు తల్లి అంటున్నారండి మన బాబాగారు. నిజమే కదా, ఒక్కొక్కసారి మనం కూడా ఎదుటి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, అది ఏం సందర్భంలో మాట్లాడారు అన్నది ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా వాళ్ళు ఏదో అనేశారు, ఎందుకు అలా అన్నారు అని మనం కూడా తొందరపాటుతనంతో ఒక మాట ఎక్కువే అనేస్తాం. తర్వాత విషయం తెలిసాక బాధపడతాం. అలా ఆ మాటల వల్ల ఇంకొంచెం దూరం పెరుగుతుందే కానీ అక్కడ ఆ పరిస్థితి మాత్రం చక్కపడదు, అక్కడ ఏది సద్దు మనగదు. కాబట్టి కొంచెం ఆలోచిస్తే బాగుంటుంది కదా. నిజంగా బాబా గారు కూడా అదే చెప్తున్నారు చూడండి, బిడ్డ, నువ్వు ఎన్నాళ్ళగానో ఒక ప్రయత్నం చేస్తున్నావు, కాలం గడుస్తూనే ఉంది, అయినా పని పూర్తి అవ్వలేదని బాధపడిపోయి నిరాశ పడిపోతున్నావుగా తల్లి. ఈ పని పూర్తి అవ్వటానికి ఇంకా ఎన్నాళ్ళు పడుతుంది, ఇంకా ఎంత కాలం ఎదురు చూడాలి బాబా అని అడిగావుగా తల్లి. నీ పని పూర్తయ్యే రోజు దగ్గరకు వచ్చేసింది తల్లి. నీ కోరిక తీరే క్షణాలు వచ్చేసాయి తల్లి.
ఇక నీ జీవితంలో అన్నీ ఆనందాలే, అన్నీ చిరునవ్వులే మొదలవబోతున్నాయి బిడ్డ. ఇక మీదట నీ ఆనందానికి హద్దే ఉండదు. ఇక బాధ అన్నది నీ జీవితంలో ఉండదు తల్లి. బాధలు, కన్నీళ్ళు నీకు దూరం అయ్యే సమయం వచ్చేసింది బిడ్డ అంటున్నారండి మన బాబాగారు. తల్లి, నీ సహాయం కోసం ఒక వ్యక్తిని నియమించాను బిడ్డ. నీ దగ్గరకు పంపబోతున్నాను. ఆ విషయం నీకు సంతోషాన్ని కలిగిస్తుంది కదా. ఆ వ్యక్తి సహాయం వలన నువ్వు అనుకున్నది పూర్తవుతుంది. ఆ వ్యక్తి నీ దగ్గరకు వచ్చేలోపు నువ్వు ఒక పని చెయ్యాల్సి వస్తుంది తల్లి. అది కూడా భక్తి శ్రద్ధలతో ఈ పని చెయ్యి తల్లి అంటున్నారండి బాబాగారు. బిడ్డ, అదేంటో చెప్తాను. ఏ మాత్రం ఏమరుపాటు లేకుండా, అజాగ్రత్తగా ఉండకుండా అతి జాగ్రత్తగా నేను చెప్పినట్టు చెయ్యి. లేకపోతే నీకు వచ్చిన అవకాశం చేజారిపోతుంది అంటూ హెచ్చరిస్తున్నారండి బాబాగారు. బిడ్డ, అదేంటంటే, ఓం శ్రీ సాయి మార్గ బంధవే నమః. మరొక్కసారి చెప్తానండి. ఓం శ్రీ సాయి మార్గ బంధవే నమః. మరొక్కసారి, ఓం శ్రీ సాయి మార్గ బంధవే నమః. ఈ నామస్మరణ రోజుకు 108 సార్లు చేసుకో బిడ్డ. ఏ మాత్రం నిర్లక్ష్యం, అశ్రద్ధ వద్దు. ప్రతిరోజు తప్పకుండా చెయ్యి తల్లి. లేదంటే వచ్చిన అవకాశం చేజారిపోతుంది. వచ్చిన అవకాశం జారవిడ్చుకుంటావు అంటున్నారండి బాబాగారు. దాంతోపాటు చక్కని పరిష్కారం కూడా ఇవ్వబోతున్నాను తల్లి. దాన్ని కూడా శ్రద్ధగా చేసుకో. శీఘ్ర ఫలితాలు ఉంటాయి బిడ్డ. అదేంటంటే తల్లి, ప్రతి గురువారం 4 గోధుమ రొట్టెలను చెయ్యి. ఆ 4 గోధుమ రొట్టెలను నీ బాబాకు నివేదన చేసి గుడిలోని భక్తులకు కానీ, పేదవాళ్లకు కానీ, ఆకలితో ఉన్న వాళ్లకు కానీ ప్రసాదం కింద పంచిపెట్టు తల్లి. అనుకున్న దానికంటే ఇంకా త్వరిత ఫలితాలు కలుగుతాయి బిడ్డ. నేను పంపిన వ్యక్తి తక్షణమే నీ సహాయానికి వస్తాడు తల్లి. ఆ వ్యక్తి సహాయంతో నువ్వు అనుకున్న పని, ఎన్నాళ్ళుగానో ఆగిపోయిన కార్యం వెంటనే పూర్తయిపోతుంది తల్లి అంటూ బాబాగారు చెప్తున్నారండి. మీరు కూడా దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నప్పుడు, అన్ని మార్గాలు, అన్ని దారులు మూసుకుపోయాయి అన్నప్పుడు, ఎటు పోవాలో తెలియక అయోమయ స్థితిలో ఉన్నప్పుడు, మీ పనులు త్వరగా పూర్తవ్వాలన్నా, అంటే ఇల్లు కట్టడం కావచ్చు, బిజినెస్ మొదలు పెట్టడం కావచ్చు, పిల్లలకు పెళ్లి సంబంధాలు చూస్తుంటారు, అవి ఆలస్యం అవుతుంటాయి. ఒక్కొక్కసారి ఎంతకీ మంచి సంబంధాలు రావు. కుదిరినా అవి మళ్ళీ చేజారిపోయే అవకాశాలు ఉంటాయి. కుదిరిన సంబంధాలు కూడా చెడిపోయేలా ఉంటాయి. ఇలా ప్రతి పని ఆలస్యం అవుతూ ఉంటుంది. ఎన్నాళ్ళుగానో అలా పెండింగ్లో పడిపోతూ ఉంటుంది. ఒకవేళ మీ జీవితంలో కూడా అలాంటివి ఏవైనా ఉంటే బాబాగారు చెప్పినటువంటి ఈ నామస్మరణ చక్కని పరిష్కారం. అంటే ఆ గోధుమ రొట్టెలను తయారు చేసి ప్రతి గురువారం బాబాగారికి నివేదించి బాబాగారి ప్రసాదం కింద అందరికీ పంచిపెట్టడం, ఎలా చేసుకొని సత్ఫలితాలు పొందుతారని, మీ జీవితంలో ఉన్న ఇబ్బందులను తొలగించుకుంటారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. ఈరోజు వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ లైక్ నాకు చాలా అవసరం. మీ లైక్తో నాకు సపోర్ట్ చేయండి. మరి కొంతమందికి ఈ వీడియోను షేర్ చేయండి. ఎందుకంటే మన బాబాగారి అద్భుత లీలలు కానీ, మిరాకిల్స్ కానీ, బాబాగారి పరిహారాలు కానీ ప్రతి ఒక్కరూ తెలుసుకుని వాళ్ళ జీవితాల్లో ఉన్న సమస్యలను కూడా దూరం చేసుకుంటారని, అలా చేసుకోవటానికి మన వంతు మనం ప్రయత్నం చేద్దాం. నా వంతు ప్రయత్నానికి మీ సహాయం మీరు అందిస్తారని భావిస్తున్నాను. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.